ప్రజలతో నిండిపోయింది. కాని వారిని చేసినందుకు దేవుడు బాధపడేంతగా వారు పాపము చేశారు. భూమి మీదున్న అంతటినీ జలప్రళయాన్ని పంపి నాశనం చేయాలనుకున్నాడు. ఇతరుల వంటి వాడు కాదు. నోవహు దేవుని ప్రేమించి ఆయనను హెచ్చరించాడు. తక్కువ ఎత్తుగల కప్పు, 3 అంతస్తులు, 1 కిటికీ మరియు 1 తలుపు గల ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు. నోవహు లోబడి దానిని నిర్మించాడు. కూర్చమని దేవుడు నోవహుతో చెప్పాడు. 1 మగది, మరొకటి ఆడుది. తరువాత నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు ఆ ఓడలోనికి వెళ్లారు. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. ఆకాశము నుండి పడే నీళ్లతో పాటు సముద్రాలు, నదులు మునిగిపోయాయి. ఎత్తైన పర్వతాలు సహితము ఆ జలప్రళయములో మునిగిపోయాయి. అతని కుటుంబము సురక్షితముగా నీటిపై ఓడలో తేలుతూ ఉన్నారు. దేవుడు నోవహును ఒక్క క్షణం కూర్చిపోలేదు. దేవుడు పంపాడు. నీరు ఇంకిపోయింది. అరారాతు పర్వతముపై ఓడ నిలిచింది. నోవహు ఒక పావురాన్ని బయటికి పంపాడు. అది తిరిగి రానప్పుడు బయట సురక్షితంగా ఉందని అతడు గ్రహించాడు. బయటికి రమ్మని చెప్పాడు. భూమి మొత్తాన్ని ఇంకెన్నడూ వరదతో ముంచననే వాగ్దానానికి సూచనగా ఆయన ఆకాశములో రంగుల ధనుస్సును ఉంచాడు.